ఛానల్కు స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఇది ఓమాకు చెట్టు మా ఇంటి దగ్గర తొట్లో నాటుకున్నాం. పెద్ద పెద్ద అయినాయి. ఈ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇరిగి పడిపోయినాయి. సుస్మెత్తగా ఉంటాయి కదా, ఇరిగి పడిపోతాయి. ఈ రోజు ఈ ఓమాకుతో పచ్చడి చేసి చూపించుతాం. మీకు తెంపుకుందాం. ఇట్లా ఇట్లా తెంపితే మళ్ళీ మంచి మంచిగా వచ్చాయి. ఇది ఎండకు పెట్టినా చిన్న చిన్నగా వచ్చినాయి అన్నమాట. ఇట్లా ఇది మా పెరట్లో పెంచుకున్న ఓమాకు చెట్టు. దీంతో పచ్చడి చేసి తిన్నామనుకో సూపర్గా ఉంటుంది. మా వీడియో లాస్ట్ వరకు చూసి మాకు సపోర్ట్ చేయండి. చాలా లాభాలు ఉన్నాయి. కడుపు నొప్పి, అరుగుదల అన్నిటికీ మంచిదన్నమాట. ఇది రోటి పచ్చడి చేసి మీకు చూపించుతాయి ఎలా చేయాలో. ఇది పిల్లలకు ఎప్పుడన్నా అరగకుండా ఏడ్చిండ్రు అనుకో, అయ్యో పిల్లలు ఎందుకు ఏడుచుండరు అనే అనుమానం వచ్చి ఈ కొన్ని ఆకులు ఒక ½ లీటర్ నీళ్ళల్లో ఒక 10 ఆకులు వేసి బాగా మరగబెట్టి చల్లారి నుంచి తాపితే పిల్లోళ్ళకు జీర్ణశక్తి బాగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ చెట్టు మీద ఆకులు తెంపకొచ్చినాం కదా, శుభ్రంగా అన్ని తీసి కడుగుదాం. ఇట్లా ఆకులు చాలా మంచిది ఇది ఆరోగ్యానికి. ఓమాకు కడుపు నొప్పి లేచే ఓం తింటుండే అది ఇది కూడా అంతే. వారానికి 15 రోజులకు ఒకసారి చేసుకొని తిన్నాం అనుకో ఆరోగ్యానికి మంచిది. కదా దీన్ని శుభ్రంగా కడుక్కుందాం. నీళ్ళు మంచి నీళ్ళతో కడుక్కుందాం. శుభ్రంగా మంచి నీళ్ళల్లో కడిగి పెట్టిన. ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని బాండలు పెట్టుకుందాం రా. ఇదో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఇది కూడా కడిగి పెట్టుకుందాం. దీంట్లో పెట్టుకున్నాం కడిగి. టమాటాలు, ఈ చింతపండు, ఈ ఓమాకు సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఓమాకు కడిగి పెట్టుకున్నాము. ఎండుమిర్చి 8 ఎండుమిర్చి, కొద్ది పచ్చెనపప్పు, కొద్ది నిమ్మకాయ సైజు చింతపండు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 టమాటాలు, ఇవన్నీ వేసి ఇప్పుడు పచ్చడి చేద్దాం రండి. బాండిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు బాండిల్ వేడైంది కదా, వేసుకుందాం పచ్చెనపప్పు 1 స్పూన్, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు ధనియాలు వేసుకున్నాం. జీలకర్ర, కొద్దిగా 4 గింజలు మెంతులు, ఇప్పుడు దోరగా వేగినాయి కదా, తీసేసుకున్నాం. ఇప్పుడు రోట్లో పోసుకున్నాం. ఇప్పుడు ఓమాకు వేసుకున్నాం, కడిగి పెట్టుకున్నాం కదా. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం, సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా, ఈ 2 బాగా మెత్తగా మగ్గనిద్దాం. 1 రెబ్బలు పచ్చికరేపాకు వేసుకున్నాం. అంటే మగ్గుతున్నాయి కదా. ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గిపోతాయి. మాకు మగ్గుతుంది కదా, అంత లోపల ఇది దంచుకుందాం మెత్తగా. రుచికి తగినంత ఉప్పు 2 స్పూన్లు, సరిపోకుంటే మళ్ళీ వేసుకుందాం. మెరుగుతాయి. దాంట్లో రోట్లో అవకాశం ఉంది కదా, రోట్లో దంచుకుందాంలే, బాగుంటాయి.
పచ్చిమిరపకాయల కాడికి ఎండుమిరపకాయలు టేస్ట్ ఉంటాయి అన్నమాట వేసుకుంటే. ఇవో మాకు పచ్చట్ల అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. దేని రుచి దానికే కదా, దేని టేస్ట్ దానికే బాగుంటుంది. మరీ మెత్తగా దంచుకోకుండా బరకగా దంచుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది కూడా మగ్గింది కదా టమాటాలు. ఇప్పుడు చింతపండు వేసుకుందాం అంతే. బాగా మెత్తగా మగ్గిపోయింది, ఇంకా తీసేసుకున్నా. ఇంకా దీంట్లో వేసుకుందాం. తొందరగా మెరిగిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మా వీడియోలు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వంటలతో మేము ముందుకు వచ్చాం. మేము పల్లెటూరు వంటలతో, విలేజ్ వంటలు, పల్లెటూరు వంటలు. ఫ్రెండ్స్ తోడుకుందాం. ఉప్పు సరిపోకుంటే ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ అయితే, ఇది సరిపోయింది కాబట్టి ఇంకా సరిపోయింది. ఇప్పుడు తాలింపు పెడతా. ఇదే బాండిని పొయ్యి మీద పెట్టుకున్నాం. పచ్చడి ఒక పెద్ద స్పూను సరిపోద్దా నూనె. ఇంకా 4 గిన్నెలు పచ్చని పప్పు వేసుకున్నాం. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ, ఇదిగో ఒక 5-6 తెల్లబాయలు నెలకొచ్చిన, ఉల్లిపాయ, బాగా వేగని, బాగా వేగినాక చూద్దాం. ఇదిగో కొద్దిగా కరివేపాకేసి, తాలింపు దోరగా వేగిన తర్వాత ఇంకా పచ్చట్లో వేసుకుందాం. తాలింపు ఎత్తి పులుగు ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మా ఓమాకుతో పచ్చడి చేసినాము. ఇది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.